హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. నీకైతే వచ్చినాము. హలో ఫ్రెండ్స్, ఇప్పుడుదా టిఫిన్ అయితే చేసినాం, కూర్చోన్నాం. ఆ పని అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, రేకులు అయితే వేసినాం. ఇక్కడైతే కూర్చోన్నాం. బయట వెళ్ళి ఉండడం, నేనైతే టిఫిన్ చేసేసి కూర్చోన్నాను. అది ఫ్రెండ్స్, బయట ఊర్లోకి వచ్చినాం. స్నానానికి కష్టం, నీళ్ళకి కష్టం, అన్ని రేకులు అయితే వేసినాము. ఇంకొక 4 రోజులు అయితే ఉంటుంది పని. ఆ తర్వాత అయితే ఇంటికి అయితే వెళ్తాను. నా మేకల వీడియోలు అయితే ఎక్కువగా రావు. ఎందుకంటే నేను ఇక్కడ పనికి వచ్చేసినాను కదా, చాలా దూరంలో కాళాకి సైడు. పని చేసుకొని ఇంకొక 4 రోజులు అయితే పడుతుంది. పని అయితే పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత అయితే ఇంటికైతే వెళ్తాను. ఆ తర్వాత మేకల వీడియోలు అయితే వస్తాయి. అది ఫ్రెండ్స్, చాలా వరకు పని అయితే ముగించినాము. నేను తొందరగా వెళ్ళాలి కాబట్టి ఇంకో 4 రోజులలో పూర్తి అయిపోతుంది. ఇలా ఉంటుందన్నమాట మైదానం. ఈ మైదానంలోకి వాటర్ అయితే ఎక్కడా లేదు. ఆ వాటర్ కోసం నేనైతే ఎంత దూరం అయితే వచ్చినాను అనమాట. ఇలా ఉంటుంది మాకు పరిస్థితి అనేది. మేము పనికి వచ్చిన చోట ఇలా ఉంటుంది. ఒక్కొక్క చోట్ల అన్ని సౌకర్యాలు అయితే దొరుకుతాయి, ఒక్కొక్క చోట్ల సౌకర్యాలు అయితే దొరకవు. మనం సౌకర్యాన్ని ఎత్తుక్కొని బయలుదేరిపోవాలి. అదే ఫ్రెండ్స్, మంచి మైదానం అనమాట. ఊరైతే అంత దూరంలో ఉంది, ఇంకా చాలా దూరంలో ఉంది ఊరైతే కనబడదు. ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు వీడియో పెట్టేదానికి కూడా వీలు కాదు. ఇప్పుడు 6 గంటలైంది. 6 గంటలకి లేచి ఇంత దూరం అయితే వస్తూ ఉన్నాను. నాతో పాటు ఇంకొక ఆయన రాలేదు, అతను అక్కడే ఉన్నాడు. మేము ఇద్దరు అనమాట. ఆ ఇద్దరిలో నేను ఒకడైతే వచ్చినాను, ఆయన అయితే రాలేదు. ఇలా ఉంటుంది మేము పని చేసే దగ్గర. ఊరిని చూడండి ఎంత రుచుకుంటుందండి ఇది. అక్కడైతే తిన్నాము, ఇప్పుడు ఇక్కడికైతే వెళ్తున్నాను. అది మా పరిస్థితి. తినేది అక్కడ, పని చేసేది అక్కడ, పడుకునేది ఇక్కడ. ఈ వర్షంలో మా కష్టం చూడండి, రుచుకుంది ఇది మొత్తం. ఇలా ఉంటుంది మా పని తీరు. ఒక ఊరికి బయట ఊరికి పనికి వస్తే, పనిచేసే స్థలం నుండి పడుకునే దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఇప్పుడు మేము ఇద్దరు కాబట్టి పనికి వెళ్ళింది ఇద్దరు. మేము కలిసి ఒకే దగ్గర పడుకుంటాం కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. అది వేరే వాళ్ళ ఇల్లు అన్నమాట. ఈ ఊర్లో నైట్ టైం కానీ పగల టైం కానీ నడిచేదానికి వీలు కాదు. ఎందుకంటే చిన్న వర్షం కూడా పడతా ఉంది. ఇది మొత్తం రుచి అనమాట. ఆయన అయితే ముందు వెళ్తా ఉన్నాడు, నేనైతే వెనక వెళ్తా ఉన్నాను పడుకునేదానికి. లాస్ట్ చివరిలో మేము పని చేస్తే ఆ లాస్ట్ చివరికి పడుకునేదానికి వెళ్ళాలి. అలా వెళ్తున్నాం అన్నమాట. నైట్ అయితే నా బ్యాగు అవన్నీ కూడా ఎక్కడా పెట్టను, నేను పడుకునే దగ్గరే తీసుకొని వెళ్తాను. ఎందుకంటే అది తల కింద పెట్టుకొని పడుకోవచ్చని బ్యాగ్ని అయితే తీసుకొని వెళ్తూ ఉంటాను. పని దగ్గర పెడితే వాళ్ళు ఈ మూలను ఆ మూలను ఇబ్బంది అయిపోతుంది. అది బ్యాగ్ కూడా పనికి రాకుండా అయిపోతుంది. అందుకని నైట్ నేనైతే తీసుకొని వెళ్తాను. చాలా ఇబ్బంది అయిపోయింది మా పరిస్థితి అయితే. అక్కడ మేము 15 రోజులు గ్యారెంటెడ్ 15 రోజులు ఉన్నాం కాబట్టి 15 రోజులుగా వర్షమే. కానీ ఒక 2 రోజులు అట్లా వర్షం ఎక్కువైతే లేదు, తుంపరగా అయితే ఉన్నింది. మిగిలిన రోజుల్లో వర్షం అయితే ఎక్కువగా ఉండేది. మేము చాలా ఇబ్బంది పడిపోయినాం. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అనే పరిస్థితులు కూడా మాకైతే మనసులో కలిగినాయి. అక్కడ ఇంటికి అలా ఉండేది మా పరిస్థితి. నేను వెళ్తానని కూడా నేను అతనికి చెప్పినాను, నాతోటి పనిచేసే ఆయన ఉండు, మనం అందరూ కలిసి వచ్చినాం, కలిసి ఒకేసారి వెళ్ళిపోదామని చెప్పేవాడు. అందుకని నేను అతన్ని చూసుకుంటూ 15 రోజులు
నేను అక్కడ పని అయితే చేసినాను. చాలా ఇబ్బందికరంగా అయిపోయింది మా పరిస్థితి వర్షాలకి. వాళ్ళు పండుకునేదానికి ఒక్కరోజు ఒక వాళ్ళు ఒక షెడ్డులో దుకాణం పెట్టున్నారు. ఆ దుకాణంలో మాకు చోటు ఇచ్చినారు, కానీ మరుసటి రోజు ఆ దుకాణాన్ని ఇప్పేసి వాటికున్న రేకులు గీకులు మొత్తం ఇంటి మీదకి అయితే వేసేసినారు అనమాట. కాబట్టి ఆ దుకాణం మాకు రకరకాలుగా సౌకర్యం లేకుండా పోయింది. ఇప్పుడు అతను వేరే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు. అతనికి ఏమంటే అక్కడ చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందువల్ల అతని ద్వారాగా తీసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ ఒక అతనైతే మాట్లాడుతున్నాడు, అందువల్ల మేమైతే ఇక్కడ